ఆంధ్రప్రదేశ్ ఓటర్లు చరిత్రలో ఎన్నడూ లేనటువంటి ఫలితాలను మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోవడంతో అసలు ఘోర పరాభవాన్ని చవిచూసినటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి అవమాన భారంతో అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా ఆయన బెంగళూరుకు వెళ్ళిపోయారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగా ఏంటి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అసలు ఎక్కడుండేటువంటి అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాడా, లేదంటే బెంగళూరు వరకే పరిమితమయ్యి బెంగళూరు నుంచే రాజకీయాలు చేయబోతున్నాడా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం పార్టీ ప్రతినిధిగా, ఎంపీ ప్రతినిధిగా, లేకపోతే మనం చర్చించుకోవడం కాదు, ఆ పార్టీలో ఉన్న వ్యక్తులే చర్చించుకుంటున్నారు ఆ విషయాన్ని. ఎందుకు అనంటే ప్రజాహిత కార్యక్రమాలు మనం చేయట్లేదు అని ఒకరిద్దరు ఎవరైనా పాజిటివ్ గా చెప్పాలని ప్రయత్నం చేసినా అని యాక్సెప్ట్ చేయలేని సందర్భాలు ఉన్నాయి. వారు ఈ రోజు వాళ్ళ కార్యకర్తల దగ్గర, వాళ్ళ ప్రజల దగ్గర, వచ్చేవారి దగ్గరకు చెప్తున్నారు ఆ విషయాన్ని. ఈ రోజు మాకు ఎంతో కొంత పరపతి ఉండేది గ్రామీణ ప్రాంతాల్లో, లేకపోతే గతంలో కాంగ్రెస్ పార్టీలు చేసేవాళ్ళము, లేకపోతే ఇతర పార్టీలు చేసినప్పుడు కొంతమంది ఉన్నారు కదా, టీడీపీలు చేసేవాళ్ళు, కొంతమంది మంత్రులు కూడా చేసిన ఉన్నారు, ఆ పార్టీలో ఉన్నారు. ఆ పరపతితో కొద్దిగా గౌరవం ఉండేది. ఇందులోకి వచ్చి మొత్తం మునిగిపోయాం. ఇప్పుడు కనీసం అసలు మా ప్రాంతాల్లో గౌరవం లేకుండా పోయింది అనే ఒక చర్చ వాళ్ళ నుంచి స్టార్ట్ అయింది. మనం కొత్తగా చెప్పాల్సిన పనిలే. వాళ్ళే ఇప్పుడు ఈ రోజు ఏ పార్టీలోకి వెళ్తే బెటర్, బీజేపీలోకి వెళ్దామా, ఇతర పార్టీలోకి వెళ్దాం, తెలుగుదేశంలోకి వద్దామా, లేకపోతే ఇతర జనసేనలోకి వెళ్దామా, లేకపోతే ఇతర పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి గతంలో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్దామని దారులు ఎత్తుక్కున్న పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నాయకుడి పట్ల ప్రజలు రిజెక్ట్ చేసిన విషయాన్ని వాళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నారు. అందుకు ఆ నాయకుడు అనేది వాళ్ళు ఆల్రెడీ గతంలో కూడా మనం చెప్పాం. మనం కూడా గతంలో కూడా మేము ఉత్తరాంధ్రలో విశాఖపట్నం మీ ప్రమాణ సేకరణ చేస్తున్నాం 9వ తారీఖున డిసైడ్ చేశారు. హోటల్స్ బుక్ అయిపోయి లేకపోతే ఫ్లైట్ టికెట్స్ లేవు అని ఒక ఐపీ ఇచ్చారు. నేను ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, రిజల్ట్ రాలేదు అప్పుడు. విశాఖపట్నంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చుని పెట్టి నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను సోదరులకి, బాబు ఇది ప్రజా తీర్పు, చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు, ఇది క్లీన్ స్వీప్ అవబోతుంది. క్లీన్ స్వీప్ అంటే ఒక గెలుపు అనేది సాధారణంగా 5,000 కాదు, ఊహించిన విధంగా ఫలితాలు రాబోతున్నాయి. ఉత్తరాంధ్రలో 2 సీట్లు అరకు పార్లమెంట్ లో డిస్టర్బెన్స్, అది కూడా తక్కువ ఓట్లతో పోవచ్చు, మిగతావన్నీ కూడా క్లీన్ స్వీప్ అవబోతున్నాయి. పార్లమెంట్ 4 గెలుస్తున్నాం, 5-1 అరకు పార్లమెంట్ అటు ఇటు ఉంటది అని ఆ రోజు చెప్పా. ఉత్తరాంధ్ర ఫలితాలు. అసలు జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోర పరాభవానికి కారణం ఏంటి? కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారన్నా? ఇది ఇండికేషన్ అన్న, ఒక అహంకారానికి, నియంతకి ఇచ్చే ఫలితాలు ఇవి. ప్రజలు గొప్పవాళ్ళు, తెలివైన వాళ్ళు. ప్రజల తీర్పు అనేది చాలా, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రజాన్ని మనం ఒక కేస్ స్టడీకి తీసుకోవాలి. ఎవరు కూడా ప్రజా ఆమోదం లేకుండా ప్రజాహితమైన కార్యక్రమాలు చేయకపోతే, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే, ప్రజలకి ఇబ్బంది కలిగించే మీ వ్యవస్థను క్రియేట్ చేస్తే మీకు జరుగుతుందనడానికి నిదర్శనం ఇదే. అంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఇట్లా చేయదు జగన్మోహన్ రెడ్డి లాగా. ఇది నియంత పాలన. ఎందుకంటే నియంత పాలన అంటే ఎట్లా అంటే ప్రజలు ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే మాట్లాడడానికి లేదు, ప్రజలు ఎన్నుకోబడిన ఒక ఎంపీ మాట్లాడడానికి అవకాశం లేదు. నీకు నువ్వు చేసుకున్నావు, అది పక్కన పెట్టండి, సరే ప్రజాప్రతినిధికి అవకాశం లేదు. ప్రజల జీవన విధానాన్ని ప్రజలు గుర్తించకపోతే ఎందుకు నీ పరిపాలన? నువ్వు ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ ఉందో ప్యాలెస్ మీద కూడా నడడానికి అవకాశం లేక నువ్వు కట్టడి చేసి, ఈరోజు చూడండి ఎంత ఒక సామాన్య సైకిల్ మీద కూడా వెళ్ళే పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు పరిపాలన అయిన తర్వాత. నువ్వు ఓకే, ఒక ముఖ్యమంత్రిగా నీ పరిధి ఉంటుంది, నువ్వు ముఖ్యమంత్రిగా నీకు చట్టం ఉంటుంది, నీకు ఒక పరిధి ఉంటుంది, నీకు ఒక సెక్యూరిటీ అవసరమే, కాదని లేదు. కానీ ఏంటి ఆ సెక్యూరిటీ వ్యవస్థ ఏంటి? మొత్తం అంతా దారులు మూయించి అట్లా చేయడం అనేది. అందుకు ప్రజలు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఎలక్షనే కాదు, భవిష్యత్ ఎలక్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి చూడకూడదని ఇండికేషన్ ప్రజా తీర్పు ఇచ్చారనమాట. అని మేము భవిష్యత్తులో కూడా మేము మద్దతు అనేది ఇండికేషన్. అంటే జగన్మోహన్ రెడ్డిని మినహాయిస్తే ఇంకా వైఎస్ఆర్సీపీలో 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలలో కూడా 7 టీడీపీ అధినేత నారా చంద్రబాబు గారితో టచ్లోకి వెళ్ళారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటన్నా నిజంగా చంద్రబాబు గారితో ఆ ఎమ్మెల్యేలు టచ్లోకి వచ్చారా? ఇప్పుడు వారు వైసీపీని వీడి టీడీపీలోకి రాబోతున్నారా అంటే ఏం చెప్తారు? అంటే మనకి ఇప్పుడేమి వాళ్ళ సహాయం మనకు అవసరం లేదు. ఎన్డీఏ కూటమి అద్భుతమైన రిజల్ట్స్, ఇటు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, బీజేపీ నాయకత్వం అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకత్వం అవ్వచ్చు, అందరూ కూడా చాలా
ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ సహాయం మనకు అవసరం లేదు. మన పరిపాలన ఎలా ఉంటుందంటే, వాళ్ళేదో ఆ నియోజకవర్గంలో వాళ్ళేదో కక్షపూర్వకంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు మనం గెలిచాం, ఎంపీలు గెలిచాం, కనీసం సమావేశాలు కూడా పిలిచే సందర్భాలు లేవు. సరే ప్రోటోకాల్ పాటించడం అనేది వాళ్ళకి తెలియదు, వదిలేయండి, దానికోసం పట్టించుకోలేదు. ఇప్పుడు మనం ప్రజలందరూ కూడా 5 కోట్ల అందరూ కూడా మన సమానం. ఎన్డీఏ కూటమికి మనం అందరికి ఒకే పరిపాలన చేస్తాం. కక్షాదింపులు ఉండవు, లేకపోతే ఇంకొక వ్యవహారాలు ఉండవు. కేవలం ప్రజలు మనం 5 కోట్ల ఆంధ్రులు సమానమైన పరిపాలన చంద్రబాబు నాయుడు చేస్తారు. అది ఎవరు చెప్పినా ఆయన వినరు. ఆయనకు ఉండేది ప్రజలు. ఎలక్షన్ తర్వాత, ఎలక్షన్ బిఫోర్ పార్టీలు వ్యవస్థ, ఎలక్షన్ తర్వాత అందరూ సమానం, ప్రజలకి సేవ చేయాలి. సో అందులో భాగంగా అందరికి వెళ్తాయి. కానీ ఈ వ్యక్తిగతంగా ప్రయోజనం పొందాలని ఒకవేళ ఆలోచనతో పార్టీకి రావాలనుకున్నా పార్టీ నిర్ణయాలు ఇప్పుడు మనకేమి ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడేమి మనకేమీ లేదు. గతంలో కూడా తక్కువ ఉన్నప్పుడు కూడా చంద్రబాబు ఆలోచించలే. వారు ప్రజా ప్రయోజనం కోసం పార్టీ 2014లో మాకు ప్రభుత్వం సాయం కావాలి, ప్రజలకి సేవ చేయాలనుకున్నప్పుడు కొంతమంది చేరారు. అది ఇప్పుడు ఆ చర్చ మనకు అవసరం లేదు. ఇప్పుడు దానికోసం డిస్కషన్ కూడా అవసరం లేదు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించి ప్రతి పని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షానికి లేకపోతే స్వపక్షాన్ని చూసే వ్యక్తి కాదు, అందరికీ సమానం చూసే వ్యక్తి. ప్రజా పరిపాలన చేయాలి. మాకు కూడా మన ఎంపీలుగా కూర్చున్నప్పుడు చెప్పారు, మనం ఈ క్షణం నుంచి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో మీరు కేంద్రం నుంచి అదే దిశగా ఆలోచించి మీరు పరిపాలన చేయాలి. ప్రజా హితమే మన హితం తప్ప వ్యక్తిగత హితం మనకు అవసరం లేదని ఆయన చెప్పినప్పుడు ఆ ఇండికేషన్ ఒక కోరడే చాలు. అందుకే 100% అది రన్నింగ్ లో వాళ్ళ టచ్ లోకి వచ్చినా రాకపోయినా అది రన్నింగ్ లో నడుస్తుంటది. ఇప్పుడు చాలా మంది మొన్ననే ఢిల్లీలో చర్చ నడిచింది, బీజేపీలో కొంతమంది ఎంపీలు వైసీపీ ఎంపీలు జాయిన్ అవుతారని. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే అడగబోతున్నా. అంటే వైఎస్ఆర్సీపీ రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి 11 మంది ఎంపీల బలం ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ రాజ్యసభ పక్షాన్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయబోతున్నారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటన్నా నిజంగా ఎన్డీఏలోకి వచ్చేందుకు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీలు ప్రయత్నం చేస్తున్నారా, లేదా భారతీయ జనతా పార్టీయే వాళ్ళని లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అది అవసరం లేదు. ఎన్డీఏ కూటమి, మేము కానీ జనసేన కానీ తెలుగుదేశం కానీ రెండు కూడా వాళ్ళ కూటమి సభ్యులకి ఆ అవసరం లేదు. వాళ్ళు ప్రయత్నం చేయరు, 100% చేయరు. మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళు ఒక మార్పు మేము చూస్తున్నాం. సభలో కానీ, వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఢిల్లీ సార్ వచ్చేటప్పుడు కానీ వాళ్ళ ట్రీట్మెంట్ చాలా పాజిటివ్ ట్రీట్మెంట్ ఉంది. వాళ్ళు నమ్ముతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ఆంధ్రప్రదేశానికి నాయకత్వం కాదు, ఆయన ఆలోచనల్ని దేశం మొత్తం కూడా మనం షేర్ చేసుకోవాలని వాళ్ళు ఇంట్రాక్ట్ అవుతున్నారు. ఆ సమయంలో ఈ ప్రయత్నం చేస్తారని అవసరం లేదు, చేయరు కూడా. రెండోది ఏంటంటే వీళ్ళు ప్రయత్నం చేయొచ్చు, వీళ్ళకేదో అవసరాలు ఉంటాయి కదా, తప్పులు చేశారు, ఆ తప్పులు కాపాడుకోవడానికి ఒక వేదిక కావాలి. వాళ్ళు ప్రయత్నం చేయడం సహజం ఉంటుంది తప్ప అట్టించి అయితే మా ఇటు పరిస్థితి ఉండదని నేను నమ్ముతున్నాను. అంటే విజయసాయి రెడ్డి గారు అమిత్ షా గారితో రహస్యంగా ఒక భేటీ అయ్యారని, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీలోకి తీసుకొచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా అంటూ అమిత్ షా గారితో ఆయన ఏదో ఒక డీల్ కుదుర్చుకున్నట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి నిజంగా ఆ రకంగా డీల్ ఏమైనా జరిగిందా? నిజంగా రాజ్యసభ సభ్యులందరూ అంటే వైసీపీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యులందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారా? రాజ్యసభ పక్షాన్ని భారతీయ జనతా పార్టీలో విలీనం చేయబోతున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇప్పుడైతే ఎన్డీఏ కూటమికి అది అవసరం లేదు, మంచి మెజారిటీ ఉంది రాజ్యసభలో. అదే రాజ్యసభలో లేకపోవచ్చు, రాజ్యసభలో లేకపోయినా ఇప్పుడు లోక్సభలో ఉంది, లోక్సభలో బలంగా ఉంది. రాజ్యసభలో కాలకున్నప్పుడు ఆల్రెడీ ఇండైరెక్ట్ మొన్న స్పీకర్ కి మేము మద్దతిస్తాను ప్రకటించారు. దానికి అంత ఖర్చు చేయ అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళు అడగకుండా వాళ్ళు మద్దతిస్తారు వైసీపీ సహజంగా. ఎందుకంటే భయంతో ఉన్నారు. ఈ రోజు వ్యవస్థ ఎలా ఉందంటే ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి స్టాండ్ అయిపోతారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి అక్కడ లేదు ఆ పిక్చర్ పార్టీలో. అందుకు ఏంటంటే వీళ్ళు ప్రయత్నం చేయవసరం లే, అడగకుండా వాళ్ళు మద్దతిస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పులు 1-2 కాదు కదా, మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తారు ఆంధ్రప్రదేశ్ లో. అంశాల వారీగా మేము ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వబోతున్నాం అంటూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీలు బాహాటంగానే చెప్పారు. సో ఈ నేపథ్యంలో అసలు తీసుకునేటువంటి ఆ పరిస్థితులు ఏమంటారు? ఉండదు. ఒక తీసుకున్నా ఏముంటది సహజంగా, ఇప్పుడు సహజంగా తీసుకున్న ఏముంటది, పేరెంట్ అనేది ఎన్డీఏ కూటమితో స్నేహపూర్వకంగా ఉన్న అద్భుతమైన రిలేషన్స్ వెళ్ళాయి, ఒక బంధం స్ట్రాంగ్ అయింది. ఆ బంధం 100% కొనసాగుతుంది. ఎందుకంటే బాబు గారు కూడా చాలా విశ్వాసంతో, నమ్మకంతో మోడీ గారు భారతదేశానికే కాదు
ప్రపంచంలోనే మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాడు మోదీ గారు. ఆయన నాయకత్వం అవసరం అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. ఎందుకంటే చాలా అవసరం కూడా అది. ఇప్పుడు ఈరోజు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఆయన ఉండడం మనకు కూడా భారతీయ గర్వకారణమే. విదేశాలు ఆ వ్యక్తులను కూడా ఆకర్షిస్తున్నాడు ఆయన. చాలా సందర్భాలు మనం చూసాం, చాలా మంది ప్రధానమంత్రులు మనం చూసాం. ఈ రోజు అలాంటి ప్రధానమంత్రి దొరకడం మన అదృష్టమే. పార్టీ లైన్ కూడా అదే ఉంది. ఈ రోజు వైఎస్ఆర్సీపీకి 4 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఆ 4లో 3 ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో టచ్లో ఉన్నట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి నిజంగా ఆ 3 భారతీయ జనతా పార్టీకి టచ్లో ఉన్నారా? వాళ్ళు చేరబోతున్నారా భారతీయ జనతా పార్టీలో? అంటే ఇప్పుడు అదే చెప్తున్నాం మిత్రమా. ఇప్పుడు నేనేమంటానంటే ఎన్డీఏ కూటమికి అవసరం లే, మంచి మెజార్టీ ఉంది. ఇప్పుడు వాళ్ళకి అవసరం. అవును, ఎవరితో స్నేహం చేయాలి, మేము కాపాడుకోవడం వాళ్ళకి అవసరం. వాళ్ళ ప్రయత్నాలు సహజంగా ఉంటాయి. ఇప్పుడు దాని గురించి మనకు ప్రజెంట్ అవసరం లే. ఎందుకంటానంటే ప్రజెంట్ కావాల్సింది ప్రజా ప్రయోజనాలు, ప్రజల నమ్మకంతో అద్భుతమైన రిజల్ట్ ఈరోజు రాష్ట్ర ప్రగతి కోసం వారు ఇచ్చారు. ఎమ్మెల్యేగా వారికి, ఎంపీలుగా మాకు. ఈరోజు ఎన్డీఏ కూటమిలో మనం ఒక స్నేహపూర్వకంగా ఉన్నాం. ఈరోజు అద్భుతమైన ఇన్వాల్వ్ అయి ఉన్నాం దాంట్లో. ఈ రాష్ట్రానికి గాయపడిన రాష్ట్రం 5 ఏళ్ళు నష్టం, 50 సంవత్సరాల నష్టాన్ని చేకూర్చాడు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. వారి చర్యల వల్ల, వాళ్ళ ఆలోచన వల్ల ఈరోజు అట్టడుగుపోయింది రాష్ట్రం. ఈ రాష్ట్రానికి శస్త్రచికిత్స చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది, సాధ్యమని ప్రజలు నమ్మి ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేశారు భారీ మెజార్టీతో. దాంట్లో భాగంగా ఈరోజు కేంద్రంలో మేము ఉన్నాం. కేంద్రంలో ఉన్నాం కనుక ఆ కేంద్ర నిధులు ఏ రకంగా రాబట్టుకోగలగాలి, ఏ పథకాలు తీసుకురాగలగాలి, ప్రజలకి ఏ రకంగా మన సేవలు అందించాలి, దాని మీద మనం ఫోకస్ పెట్టాలి. కానీ తప్ప ఇప్పుడు మనకు అది చర్చ అవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే ప్రజా ఆమోదం, ప్రజలు ఆమోదించే విధంగా పనులు చేయాలి, ప్రజాహితంగా సంబంధించిన వెళ్ళాలనేది మన లైన్. విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నింటినీ, అలాగే నిధుల విషయంలో కూడా ఇప్పుడు మోదీ గారు సంపూర్ణంగా చంద్రబాబు గారికి మద్దతు ఇవ్వబోతున్నారా రానున్న రోజుల్లో? అంటే ఏం చెప్తారు? ఇప్పుడు 100% కరెక్ట్. ఇప్పుడు యాక్చువల్గా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కానీ స్పీకర్ కానీ చాలా మంది నేషనల్ మీడియా చాలా మంది మమ్మల్ని అడిగినప్పుడు కూడా వాళ్ళు కూడా ఫోకస్ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి వెళ్తుంది అనేది ఒక ఇండికేషన్ ఇచ్చేది నేషనల్ మీడియా. స్పీకర్ పదవి కూడా. అవును, ఎందుకంటే కీలకమైన సమయంలో స్పీకర్ పదవి ఉంటుందండి. ఎందుకంటే మనకు కూడా గతంలో కూడా ఎన్డీఏ కూటమిలో మనం బాలయోగి గారు చేశారు. అవును, చాలా మంది అడిగినప్పుడు మేము అదే చెప్పాం. ఇప్పుడు బాబు గారు కూడా అదే ఉన్నారు, అదే ఆలోచన. మనకు కావాల్సిన పదవులు కాదు, మనకు కావాల్సిన నిధులు, మనకు కావాల్సింది ఒక భరోసా. ఓకే, అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా లోక్సభ స్పీకర్గా టీడీపీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులే ఉంటారని మొదట కొన్ని వార్తలు వచ్చాయి. తర్వాత డిప్యూటీ స్పీకర్గా అయినా సరే అవకాశం ఉంటుంది అనేటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలో ఏంటి 2 కూడా అవకాశం రాకుండా పోయింది? ఏం జరిగింది? పోవడం అంటే మనం అడిగితే ఇస్తారు, మనం కావాలంటే ఇస్తారు, అది కాదు మన ముఖ్యం. మన కేంద్రంలో 2 మంత్రులు మనం ఉన్నాం ఆల్రెడీ. అదే సమయంలో కేంద్రం నుంచి రావాల్సిన ఒక ఇండికేషన్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఆలోచన వచ్చింది. ప్రతి ఎంపీ కూడా తన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాని శాఖలు కూడా కేటాయించి ఒక రోజు ప్రధానమంత్రి గారికి, దాని పార్టీ పెద్దలకి, ఎన్డీఏ కూటమి పెద్దలు కూడా ఉత్తరాలు కూడా రాస్తారు ఆయన. ఈ ఎంపీ ఈ శాఖ సంబంధించి ఏదైతే కేంద్రానికి సంబంధించిన ఎంపీ శాఖలు ఉన్నాయో మన రాష్ట్రానికి కూడా ఉన్న శాఖలు ఉన్నాయి, అనుసంధానం చేసి ఇక్కడున్న మంత్రిత్వంతో మాట్లాడుకొని ఇక్కడ కేంద్రంతో ఏ నిధులు రావాలి, ఏ ఫైల్ ఏ మూవ్మెంట్ ఉంది, ఈ రాష్ట్రం నుంచి ఫైల్ ని పర్యవేక్షణ ఎట్లా ఉందని చెప్పి ఎంపీలు కూడా ఒక శాఖ బాధ్యతలు ఇస్తున్నారు. రేపు ఒక 10-15 రోజులు అది ఫైనలైజ్ అవుతుంది. చాలా కీలకమైన అంశం అది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ దిశగా ఆలోచిస్తున్నారు చూడండి. అంటే ఒక 2 మంత్రులే కేంద్రం నుంచి పనిభారం పెట్టుకుంటా 16 మంది ఎంపీలకు కూడా ఆ శాఖలు కేటాయించి, ఆ శాఖలకు సంబంధించి మిగతా 14 మందికి కూడా కేటాయించి అది మానిటరింగ్ చేయడానికి, జస్ట్ లైక్ మంత్రిలాగే, మంత్రిత్వ శాఖ లాగే ఆ మంత్రి ఆ శాఖను కేటాయించి మీ మీద కీలకమైనటువంటి చెప్తున్నారు. అది చిన్న విషయం కాదు, అది గతంలో ఎప్పుడు లేదు. అది అవును, ఈసారి కొత్తగా ఆయన ఆలోచన విధానాన్ని అట్లా ప్లాన్ చేసి ఈరోజు ఇస్తున్నారు. మేము కూడా నిర్ణయం మాకు అడిగారు, ఏ శాఖ మీకు ఇంట్రెస్ట్ అంటే నా వరకు నేను అగ్రికల్చర్, యూత్ అండ్ వెల్ఫేర్ అడిగి, స్పోర్ట్స్ అడిగాను, ఇంకేదైనా చేస్తానని చెప్పాను. ఎందుకంటే మనకి రాష్ట్ర ప్రయోజనం ముఖ్యం. మీరు రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి మీకు వ్యవసాయ శాఖ అంటే మీకు ఇంట్రెస్ట్ కనుక అడిగాం. అట్లా ఏదైనా పర్లేదు, మనకు కావాల్సింది వాళ్ళు అడిగారు. సార్ ఏంటంటే ఎవరికి ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ అడిగారు, వారు ఏదైతే మనం చేస్తాం. ఎందుకంటే మనకు కావాల్సింది మా 16 మంది ఎంపీలు మేము ఏమనుకున్నామంటే మనకు ముఖ్యంగా నాయకుడు సలహాలు, సూచనలు, వాళ్ళ ఆదేశం మనకు ఇంపార్టెంట్. మన అభిప్రాయం ముఖ్యం కాదు. వారు ఎందుకంటే ఎవరు ఎక్కడ ఉండాలో ఏం చేయాలో వారు తెలుసు కదా. ఈరోజు నన్ను 10-15 మంది ఎంపీలు అడిగారు అభ్యర్థులుగా. అప్పలనాయుడికి ఎందుకు పిలిచేవారు ఇచ్చారు అంటే అప్పలనాయుడు అక్కడికి వెళ్తే బాగుంటది అనేది ఆయన ఆలోచన ఉంటుంది.
సో అలాగే మనం కూడా ఏంటంటే ఆ దిశకి వెళ్తున్నాం 100%.